కంచర్ల మీడియాకి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం అయ్యన్నకు మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ క్షమాపణ చెప్పాలి. డాక్టర్ సుధాకర్ మృతికి ముందు మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్న సంచలన వీడియోను విడుదల చేసిన దళిత సంఘాలు సుధాకర్ ఉదాంతాన్ని గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేశారు. సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి ₹1 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల డిమాండ్. నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా అది వైసీపీ పార్టీ నుంచే వైరల్ అవుతుందండి. ఆ వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి స్వయాన మా బావ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు. ఈ మర్రా ముత్యాలమ్మ గారి అల్లుడు తాలూకా వీడియోని వైసీపీ పార్టీ వైరల్ చేస్తుందండి. అదేంటంటే జాతర జరిగే సందర్భంలో జరిగిన చిన్న సంఘటన. ఎందుకంటే ఇది నేను కుటుంబ సభ్యుడిగా ముందుగా వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నా పేరు మర్రా అప్పలరాజు అండి, మర్రా ముత్యాలమ్మ కొడుకునండి. ఆయన స్వయాన మా బావ, మా అక్కల ఆయనండి. ఎందుకు చెప్తున్నానంటే, మాకు 365 రోజులు కూడా అయ్యన్న పాత్రుడు గారి కుటుంబంతో సత్సంబంధాలు ఉంటాయండి. మా కడుపు చూసి అన్నం పెడతారండి. నాకైతేనేమి, మా అక్కకైతేనేమి, మా చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మా తల్లిదండ్రులు అవినీభావన సంబంధం ఉందండి. మాకు ఆకలి వస్తుందంటే ఇంటికి వెళ్ళి అన్నం తెచ్చుకొని మా ఇంట్లో తింటామండి. ఈరోజు ఇలా నిలబడగలిగామంటే బికాజ్ ఆఫ్ రీజన్ అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ. అయ్యన్న పాత్రుడు గారు కానీ, పద్మమ్మ గారు కానీ, రాజేష్ బాబు కానీ, విజయబాబు కానీ, ఈ రోజుకి కూడా మాకు కష్టం వస్తే ముందుకి వచ్చిన కుటుంబం ఏదైనా ఉందంటే నర్సీపట్నంలో ఆ కుటుంబం ఒకటేనండి. సార్ ఆ సంఘటన ఏది చిన్న సంఘటన మీరు ఇంత వైరల్ చేసి మేమేమన్నా మాకు కష్టం కలిగిందని మీ దగ్గరకు వచ్చి అడిగామండి? మేము అడిగామా? నేను అడిగానా? మా అక్క అడిగిందా? మా బావ అడిగాడా? మా బావ కొడుకు అడిగాడా? ఎందుకు సార్ అలా? నా పేరు గాతాడ సహదేవుడు అండి. డిఎంసి అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు మొన్న వరకు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారి సారథ్యంలో మరిడి తల్లి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతర చూసి తట్టుకోలేనటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఇక్కడ జాతరలో ఎస్సీ కాలనీ చెందినటువంటి మా దళిత ఆసామిని కొట్టారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ అంతా కూడా వైరల్ చేసి దళితుల్ని కొట్టారు, మీ అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నిన్న రాత్రి కూడా మాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అయ్యా, ఇంతకుముందు నర్సీపట్నంలో సుధాకర్ గారిని అత్యంత దారుణంగా గణేష్ గారి ఇంటికి పిలిపించి గణేష్ గారు ఆయన దగ్గర సంతకం పెట్టించుకొని ఆయన చిత్రహింసలు పెట్టి నడి రోడ్లో చంపినటువంటి గణేష్ గారు, మీరు ఈవేళ దళితులందరినీ రెచ్చగొట్టి, ఇలా వైసీపీ కేడర్లందరూ కూడా రెచ్చగొట్టి, దళిత యువకుల్ని, మా దళిత సోదరుని రెచ్చగొట్టి, అక్కడ మా దళితులైనటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆయన్ని పరువు తీసి ఇవాళ అత్యంత హేయంగా ఇవాళ ఆయన తయారు చేశారు. ఆయన ఎప్పుడైనా వచ్చి పోలీస్ స్టేషన్ కానీ, మన దళిత సంఘాలకు కానీ, మన గణేష్ గారికి కానీ ఎవరికైనా ఒక రిపోర్ట్ ఏమైనా చేశారా? ఏది లేదు. ఆయన చెప్తున్నారు, నా చేతి కాలు తగిలింది, కాలు ఆయన కాలు, నా చెయ్య కాలు ఆయన తగిలింది, తగిలితే ఆయన తోశారు, అంతే తప్పితే నేను దౌడ మీద కొట్టడం కానీ దాన్ని చేయలేదు. ఇంత డప్పుల సౌండ్ లో కూడా దౌడ మీద. ఈరోజు నర్సీపట్నంలో మొన్న జరిగిన శ్రీ మరిడితల్లి అమ్మవారి జాతర చాలా ఘనంగా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, అలాగే శ్రీ చింతకాయల విజయబాబు గారు, వాళ్ళ కుటుంబం అంతా కలిసి దగ్గరుండి ఎటువంటి హాని జరగకుండా ప్రజలకి దగ్గరుండి పండుగని చాలా ఘనంగా చేస్తే, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎలాగన్నా దాని మీద బురద జల్లాలి, ఈ పండుగ ఇంత ఆనందంగా నర్సీపట్నం ప్రజలు చేసుకోకూడదనే ఉద్దేశంతో ఎలాగోలాగా పండుగ జరిపినందుకు ఏదో రకంగా బురద జల్లాలని చెప్పేసి మా దళితుల సోదరైన ఒక దళిత వ్యక్తిని పెట్టుకుని రాజకీయం చేద్దామని ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. అవన్నీ మేము చూసాం. పెట్ల ఉమాశంకర్ గారు, గణేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాం మా దళిత సంఘాల తరపుని, మీరు దళితులకి మీరు ఏ న్యాయం చేశారు? గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న మీరు కూడా దళితులకి ఏ న్యాయం చేశారో చెప్పాలి. మీరు దళితులు ఎంత అవమానంగా మీరు చిత్రీకరించారు, ఎంతమంది మాన ప్రాణాలు తీసుకున్నారు మీరు దళితులు, అవి మీకు తెలియదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియదా? ఇప్పుడు నర్సీపట్నాన్ని మా దళిత సోదరుని అడ్డు పెట్టుకొని ఇక నర్సీపట్నం రాజకీయం చేద్దామని చూస్తున్నారు. మీరు పండగ చేసిన శ్రీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారిని ఎలవలాగా అతని మీద బురద చల్లి నర్సీపట్నం డైరెక్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈ రోజు మీరు సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం చేసి మీరు అన్ని చేస్తున్నారు. అలాగే దళితులైన మా మాజీ మున్సిపల్ చైర్మన్
ఆదిలక్ష్మి గారు మీరు ఎంత అవమానించారు? మీరు మా దళసు సోదరి మీ పార్టీలో ఉండేది అప్పుడు ఎంత అవమానించి పార్టీ ఆఫీసుల నుంచి కళ్ళని నీళ్లు తెచ్చుకొని బయటకు వచ్చింది. మీరు పార్టీ ఆఫీసులో ఎంత అవమానించారు? ఇదే మీ దళితుల పట్ల ఉన్న మీకు ప్రేమ? ఇప్పుడు మీకు దళితులు కుట్టుకొచ్చారా? మీకు ఇప్పుడు ఏదో దళితులకు ఏదో జరిగిందని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం చేసేస్తున్నారు మీరు. స్పీకర్ గారు ఎవరో దళితుని కొట్టాడని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ కలిపి, వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిపి. మరి దానికి సంబంధించి అదే బాధితుడు నన్ను కొట్టలేదు, నేను కాలు తొక్కడం వల్ల కొంచెం జరగమని చెప్పేసి అన్నారు. దాన్ని కొట్టినట్టుగా రాజకీయాలు చేసి వైసీపీ వాళ్ళందరూ చిత్రీకరిస్తున్నారని బాధితుడు చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ విషయాన్ని మరి ఎందుకు వైసీపీ వాళ్ళందరూ కలిపి ఇలా వైరల్ చేస్తారో అర్థం కావట్లేదు. మరి వైసీపీ వాళ్ళు గత ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు దళితుల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు గణేష్ గారు. ఎందుకంటే ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు సావుకి ప్రత్యక్ష కారకులు మీరే. కావేరీబాయి గారు చెప్పారు స్లోపాజిన్ ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు గణేష్ అలాగని. కానీ మరి ఆ విషయానికి మీరు క్షమాపణ చెప్పలేదు, తప్పు అయిపోయిందని. మీరు ఎందుకు దాని మీద ఖండన ఎందుకు ఇవ్వలేదు? మరి ఈనాడు దళిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారి సారథ్యంలో స్పీకర్ గారి కృషితో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అదే కుటుంబంలో మళ్ళీ ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది అయ్యన్న పాత్రి గారి కృషి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే, ఆ ఫైల్ అంతా కదిపింది కూడా నేనే కదిపించాను. అందువల్ల నేను ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మరి వైసీపీ గవర్నమెంట్ దళితుల భూమిని లాక్కొని జగనన్న కాలనీకి పెట్టారు. మరి అదే భూమిని దళితులకు ఇవ్వాలని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు స్పాట్లో ఆ ప్లేస్కి వచ్చి పోరాటం చేయడం జరిగింది. దళితుల భూములు లాక్కొని సచివాలయాలు కట్టడం జరిగింది. మరి ఆనాడు దళితుల మీద మీకు ఎక్కడ ఎందుకు ప్రేమ లేదు? ఈనాడు రోడ్డు ఎక్కుతున్నట్టు నా సోదరులు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు. సోదరులారా, మరి ఆ రోజు మీరు డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఎందుకు ముందుకు రాలేకపోయారు? మీరు ఈ రోజు ఏదో జరిగింది అని చెప్పేసి వాట్సాప్లో వైరల్ అయిన దానికి మీరు అంత హంగామా చేస్తున్నారు కదా. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయమని ఎందుకు మీరు పోరాటం చేయడం? దానికి ముందుకు రాలేదు. అలాగనే గణేష్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, దళితులతో మీరు రాజకీయం చేయొద్దు, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. మీకు ఏమైనా చేతనైతే మీ రాజకీయాలు మీరు చేసుకోండి. దళితులకు మేము ఇది చేసామని చెప్పి గంటాపదంగా మాట్లాడప్పుడు మీరు రాజకీయాలు చేయడానికి దళితులు వాడుకోండి. అంతే తప్ప కానీ మీరు దళితుల మీద లేనిపోని అన్ని పెట్టి మా పరువులు తీయొద్దు. ఆ దెబ్బతిన్నాడని చెప్పి ఆ మనిషి కూడా